2024లో ప్రభావితం చేసిన పరిణామాలేంటి? 2025లో వెంటాడే అంశాలేంటి? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 రివైండ్ సిరీస్లో ఇది మూడో సబ్జెక్ట్. ఈ ఏడాది టాప్ సెర్చ్డ్ వెబ్సైట్స్పై మొదటి వీడియో చేశా. బంగారం ధరల గ్రాఫ్పై రెండో వీడియో చేశా. ఈ రెండు వీడియోలకు ఎంతగానో రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు స్టాక్ మార్కెట్పై మూడో రివైండ్ వీడియో చేస్తున్నా. తొలి రెండు రివైండ్లు చూడని వాళ్ళు నా ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ను కుదిపేసిన టాప్ 10 అంశాలేంటో చూద్దాం. ప్రతి ఏటా స్టాక్ మార్కెట్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదే మాదిరిగా 2024లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. భారతీయ స్టాక్ మార్కెట్కు 2024 హెచ్చుతగ్గుల సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ ఏడాదిలో దేశీయ, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మార్కెట్ తీరును ఎక్కువగా ప్రభావితం చేసింది. దీంతో పాటు రాజకీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపాయి. అయితే 2024లో భారతీయ స్టాక్ మార్కెట్పై ఆధిపత్యం చెలాయించిన కీలక సంఘటనలను ఓసారి తెలుసుకుందాం. నెంబర్ 1, ద్రవ్యోల్బణం. 2024లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావం స్టాక్ మార్కెట్పై నిరంతరం కొనసాగింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ చూపించింది. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో వరుసగా 11వ సమావేశంలో రెపో రేటు 6.5% వద్ద యథాతథంగా ఉంచడానికి 4:2 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ అధిక వడ్డీ నిర్ణయం కారణంగా వినియోగదారుల వ్యయం తగ్గడం, క్రెడిట్ వృద్ధి, పెరిగిన రుణ ఖర్చులపై ప్రభావం చూపుతుందని భావించింది. ఇది క్రమంగా వినియోగం, పెట్టుబడిని తగ్గించి కీలక రంగాల్లో మందగమనానికి దారితీసింది. ఇదే సమయంలో ప్రైవేట్ బ్యాంకులు బలమైన క్రెడిట్ వృద్ధితో లాభపడ్డాయి. నెంబర్ 2, ఎన్నికలు. దేశీయ స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపిన అంశాల్లో ఈ ఏడాది ఎన్నికలను కూడా చెప్పొచ్చు. దేశంలో ఏప్రిల్, మే 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు రాజకీయ అనిశ్చితిని సృష్టించాయి. ఎన్నికలకు ముందు మార్కెట్ అస్థిరంగా కొనసాగింది. ఆ క్రమంలో నిఫ్టీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2-3% క్షీణించింది. అయితే బీజేపీ విజయంతో ఎన్నికల అనంతరం జరిగిన స్టాక్ ర్యాలీలో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఆ క్రమంలో పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వ మౌలిక సదుపాయాల కృషి, డిజిటల్ సంస్కరణలు కొనసాగించాలని భావించడం మార్కెట్కు అనుకూల పరిణామాలుగా మారాయి. ఎన్నికల తర్వాత నిఫ్టీ ఇండెక్స్ 7% నుంచి 8% పెరిగింది. నెంబర్ 3, కరెన్సీ విలువ. పెరుగుతున్న చమురు ధరలు, యుఎస్ డాలర్ మరింత బలపడడం, విస్తృత వాణిజ్యం వంటి అంశాల కారణంగా 2024లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత తగ్గింది. రూపాయి విలువ తగ్గింపు అంచనాల నేపథ్యంలో 2024 చివరిలో విదేశీ పెట్టుబడిదారులకు భారతీయ ఈక్విటీలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇది అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఈక్విటీల సాపేక్ష విలువను పెంచింది. కానీ కరెన్సీ బలహీనత కారణంగా బాహ్య రుణ ఖర్చులపై కూడా ప్రభావం పడింది. దీంతో బాహ్య రుణాలు కోరుతున్న భారతీయ కంపెనీలపై పెరిగింది. నెంబర్ 4, విదేశీ పెట్టుబడులు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సింపుల్ గా చెప్పుకుంటే ఎఫ్ఐఐల ప్రవర్తన కూడా 2024లో స్టాక్ మార్కెట్ డైనమిక్స్ ను ప్రభావితం చేయడంలో కీలక అంశంగా చెప్పొచ్చు. గ్లోబల్ లిక్విడిటీ వాతావరణం మరింత కఠినంగా మారింది. ఆ క్రమంలో ఎఫ్ఐఐలు అప్రమత్తం కావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో అవుట్ ఫ్లో ఎక్కువగా పెరిగింది. జూన్ 2024 నాటికి భారతదేశం $4.5 బిలియన్ నికర ఎఫ్ఐఐ అవుట్ ఫ్లోను చవిచూసింది. ఆ తర్వాత గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభించాయి. మార్కెట్ ఎఫ్ఐఐల ఫ్లోలలో తిరోగమనం వచ్చింది. దీంతో గత త్రైమాసికంలో $1.5 బిలియన్ నికర ప్రవాహాలు రాగా మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. నెంబర్ 5, కార్పొరేట్ ఆదాయం. 2024లో స్టాక్ మార్కెట్ పనితీరును నిర్ణయించడంలో కార్పొరేట్ ఆదాయాల వృద్ధి కూడా కీలక అంశంగా మారింది. బ్యాంకింగ్, ఐటీ, పునరుత్పాదక ఇంధనం వంటి కొన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. అదే సమయంలో ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ వంటి మరికొన్ని రంగాలు మాత్రం ద్రవ్యోల్బణం ప్రభావంతో దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ప్రధాన బ్యాంకులైన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ వంటివి బలమైన పనితీరును కనబరిచాయి. వీటి వృద్ధి 18-20% పెరిగింది. ఇదే సమయంలో దీనికి విరుద్ధంగా ఎఫ్ఎంసీజీ వంటి వినియోగదారుల ఆధారిత రంగాలు ద్రవ్యోల్బణ ఒత్తిడితో పోరాడాల్సి వచ్చింది. నెంబర్ 6, పునరుత్పాదక రంగం. పునరుత్పాదక ఇంధన రంగం, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు కూడా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపించాయి. ప్రధానంగా సౌరశక్తి, పవనశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యంగా అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, రెన్యూ పవర్ వంటి కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. ఈ క్రమంలో అదానీ గ్రీన్ షేరు ధర ఏకంగా 40% పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం బలమైన డిమాండ్ కారణంగా పుంజుకుంది. దీంతో పాటు
మౌలిక సదుపాయాల రంగం కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. నెంబర్ 7 ఐటీ డిజిటల్ సర్వీస్. భారతదేశ ఐటీ రంగం 2024లో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సేవలకు డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ వేతన ద్రవ్యోల్బణం, గ్లోబల్ మాంద్యం కారణంగా మిశ్రమ ఆదాయాల వృద్ధికి దారితీశాయి. ఈ ప్రభావం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పై పడడంతో 2024లో 4-5% లాభాలు మాత్రమే నమోదయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ డిజిటల్ స్పేస్ లో ఏఐ, ఆటోమేషన్ సానుకూల ప్రభావాలను చూపించాయి. నెంబర్ 8 అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా భారత స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించాయి. ఇది ముఖ్యంగా మధ్యప్రాచ్యం, దక్షిణ చైనా సముద్రంలో ప్రపంచ చమురు ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. దీంతో ముడి చమురు ధరలు 2024 మధ్య నాటికి బ్యారెల్ కు $100కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాన చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో అస్థిరత నెలకొంది. దీంతో ప్రధాన చమురు దిగుమతిదారుగా ఉన్న భారతదేశం పెరుగుతున్న చమురు ధరల భారాన్ని భరిస్తోంది. ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది. ఇది క్రమంగా వినియోగదారుల వ్యయం, కార్పొరేట్ వ్యవస్థలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేసింది. నెంబర్ 9 అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఎఫెక్ట్. అవును, భారత స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో అమెరికా ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ 2024 సమావేశంలో అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి కోసం ఫెడ్ వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. ఇది వినియోగదారుల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేసింది. ఈ నిర్ణయం ప్రపంచ లిక్విడిటీపై పరిమితులను సృష్టించింది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై భారీగా ప్రభావం చూపించింది. అమెరికాలో అధిక వడ్డీ రేట్లు ఈక్విటీ వంటి ఆస్తులను మరింత తగ్గించాయి. ఈ క్రమంలో భారతదేశం నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయి. నెంబర్ 10 75,000 మార్క్. 2024లో సెన్సెక్స్ 75,000 స్థాయిని తొలిసారి అధిగమించింది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక కొత్త మైలురాయిని నమోదు చేసింది. ఈ విజయంతో దేశీయ పెట్టుబడుల పరంగా ఆశాజనక వాతావరణం ఏర్పడింది. మరోవైపు నిఫ్టీ సూచి కూడా 22,000 పాయింట్ల మైలురాయిని సాధించింది. ఈ క్రమంలో భారత మార్కెట్ గ్లోబల్ స్థాయిలో కీలకమైన స్థానం కలిగి ఉన్నట్లు చాటి చెప్పింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రికార్డు సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో టాప్ బిజినెస్ గ్రూప్ గా తన మార్కెట్ క్యాప్ ను 20 లక్షల కోట్లకు పెంచుకుంది. ఇది స్టాక్ మార్కెట్ లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. పై టాప్ 10 అంశాలు 2024లో భారతీయ స్టాక్ మార్కెట్ ను బలంగా ప్రభావితం చేశాయి. దేశీయంగా, గ్లోబల్ పరంగా నెలకొన్న పరిణామాలతో సెన్సెక్స్ బలంగా ప్రభావితమైంది. ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు సహా పలు సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ భారత్ తనదైన ఆర్థిక వృద్ధిని కొనసాగించింది. ఇక అదే అనుభవంతో, ఇవే సవాళ్లతో స్టాక్ మార్కెట్ దిశను మార్గనిర్దేశం చేసేందుకు 2025 సిద్ధమైంది. కీలక సవాళ్లతో పాటు ద్రవ్యోల్బణం సహా మరికొన్ని అంశాలను ఎదుర్కోవడం అనివార్యంగా మారింది. అయితే గడిచిన ఏడాది అనుభవాలతో ముందస్తు చర్యలు, నిర్ణయాలు స్టాక్ మార్కెట్కు ఊతమిస్తాయని బలంగా చెప్పుకోవచ్చు.